మా అబ్బాయికి నాన్ వెజ్ అన్నా బిర్యానీస్ అన్నా చాలా ఇష్టం. చక్కగా కొత్త కొత్తగా ఏదన్నా వండి పెడుతున్నప్పుడల్లా అమ్మ ఎంత హ్యాపీగా ఉంది, నేను ఎప్పుడూ ఇలా తెస్తూ ఉంటాను, నువ్వు మంచిగా వండిపెట్టు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం మన లైఫ్ని అంటూ ఉండేవాడు. కానీ నేను చెప్పేదాన్ని, నేను ఎప్పుడు నీకు తోడు ఉండలేను కదా, నీకంటూ ఒక తోడు కావాలి, పెళ్లి చేసుకోవాలి అని చెప్పేదాన్ని. ఇవన్నీ 2 years బ్యాక్. అంటే అమ్మో ఇప్పుడు అమ్మాయిలు చూసావు కదా ఎలా ఉంటున్నారో, ఇవన్నీ మనకెందుకమ్మా, చక్కగా వండు తిందాం ఇద్దరం హ్యాపీగా అనేవాడు. అట్లా కాదు నాన్న, అది కాదు, ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి పెళ్ళికి ఒప్పించాను. సరే, ఆ పెళ్ళి తర్వాత మాటలు ఏంటంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఎప్పుడూ మన ముగ్గురమే ఉంటున్నాము, మగాళ్ళనే చూసినట్టు ఉంటుంది మీ ఇద్దరినే చూస్తుంటే, మన ఇంట్లో 3 ఆడపిల్లలు ఉండాలిరా అని చెప్పా. అమ్మో ఇదేం కోరికలమ్మా, 2 మగపిల్లలు 1 ఆడపిల్ల అన్నాడు. అంటే అసలు పెళ్ళికే ఇష్టం పెళ్ళంటేనే వద్దు, ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయని చెప్పే పిల్లాడు ఆ 3 పిల్లలకి ఓకే చేశాడు. సరే అయితే 2 పిల్లల్ని నేను పెంచుతా, ఒకళ్ళని మీరు పెంచుకోండి అని చెప్పాను. అంటే అదేంటి, ఆడేం పాపం చేశాడు, 3 నువ్వే పెంచు అన్నాడు. అంటే వీడిని చక్కగా పెంచాను అని నా ఫీలింగు, వాడి ఫీలింగ్ కూడా అదే, మా అమ్మ నన్ను చక్కగా పెంచింది అని. సో అందుకని వాడు కాన్ఫిడెంట్గా ఆ 3 పిల్లల్ని నీ చేతుల్లోనే పెడతాను అన్నట్టు చెప్తాడనమాట. మొత్తానికి వీడిని ఒక ఫ్యామిలీ 3 పిల్లలకి కమిట్ చేసి ఉంచాను.